మిత్రులందరికీ నమస్కారం. నేను ప్రధానంగా ఈరోజు ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం ప్రజా పరిపాలన ఉత్సవాలు జరుపుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నించవలసిన అంశాలు ఏంటంటే, మాగనూరులో విద్యార్థులు చచ్చిపోయినందుకు మీరు సంవత్సర ప్రజా పరిపాలన వేడుకలు జరుపుతున్నారా? లేదా మూసి పిల్లను హైడ్రా పేరుతో రాజకీయం చేసి కూర్చున్నందుకు ఏడాది పరిపాలన వేడుకలు జరుపుకుంటున్నారా? లేకపోతే యూనివర్సిటీలో హాస్టల్లో విద్యార్థులందరూ బయటకు వచ్చి అన్నంలో పురుగులు వస్తున్నందుకు ఏడాది పరిపాలన చేసుకుంటున్నారా? మరియు రైతు బంద్ ఇవ్వనందుకు ఏడాది పరిపాలన చేసుకుంటున్నారా? లేకపోతే పోలీసులు ఇదే రాష్ట్రానికి కాపలా మరియు రక్షణ ఇచ్చే పోలీసులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినందుకు మీరు ఏడాది పరిపాలన చేస్తున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇచ్చామంటూ ఏదైతే కాలేజీలు పోయే విద్యార్థుల్ని ఆ బస్సుల సంఖ్య తగ్గించి నానా హింస పెడుతున్నందుకు ప్రభుత్వ ఏడాది పరిపాలన జరుపుకుంటున్నారా? మరియు అలాగే లఘుచర్లలో రైతుల్ని అరెస్ట్ చేసినందుకు ఏడాది పరిపాలన జరుపుకుంటున్నారా? మరియు అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అరాచక పరిపాలన చేసినందుకు మీరు ఏడాది పరిపాలన చేసుకుంటున్నారా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా నేను ప్రశ్నించదలుచుకున్నాను. మీరు పరిపాలన మీద దృష్టి లేదు. ఎక్కడ చూసినా మంత్రులు దాచుకునే పరిస్థితి ఉంది. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు దోచుకునే పరిస్థితి ఉంది. ఎక్కడ ఒక సమస్యను పరిష్కరించి మేము ఉన్నా ముందు మీకు ప్రజల కోసం సెక్రటేరియట్లు గేట్లు తెరిచేంతవరకే మీ పని ఉంది, కానీ పని చేయట్లేదు. అక్కడ ఒక వినతి పత్రాలు అందించడమే జరుగుతుంది తప్ప పనులు జరగట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ముందుండి మీరు నడిపించాల్సిన పనులు జరగట్లేదు. ఏదన్నా అంటే ప్రజలను తిడుతున్నారు. మళ్ళీ ఆనాటి పోలీస్ నిర్బంధాలు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లాలో లాఠీ తూటల రాజ్యమాయే అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ లాఠీ నిర్బంధాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. మీరు అనవచ్చు ధర్నాలు స్వేచ్ఛగా అవన్నీ చేస్తున్నారు. చేసే వాళ్ళ పరిస్థితిని ఎట్లా విమర్శిస్తున్నారు, ఎట్లా తిడుతున్నారు, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనేది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అనేక సమస్యలు లేవనెత్తిన మేధావులు అందరూ అప్పుడు సమస్యలు లేవనెత్తుకుంటే ఇది పచ్చ కావర్లు ఉంది, ప్రపంచం అంతా వాళ్ళకి పచ్చగానే కనిపిస్తుందని ఆనాటి ప్రభుత్వం అని ఎలా అయితే వాళ్ళ అధికారాన్ని కోల్పోయిందో, ఈనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సమస్యల్ని వాటిని పరిష్కారం చూపమని కానీ తీసుకపోతే ఇది అగ్రభాగాన ఉన్న ప్రజల్లో లేదు, ఇది మీ అసంతృప్తి అని కేవలం నెట్టివేసే విధంగా ఉంది. నేను చెప్తున్నా ఒకటే విషయం, మీరు ఏదైతే ఈ అంశాలను ఇలానే ముందుకు తీసుకపోతే మీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం లాగే కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలు గుర్తు చెప్తారు. దాంతోపాటు తెలంగాణలో సర్పంచ్ మరియు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో కూడా ప్రజలు స్పష్టంగా మీకు తగిన విధంగా గుర్తు చెప్తారనుకుంటున్నా. జై హింద్, సెలవు తీసుకుంటున్నా. జై జనసేన.